హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో రసం ఫీస్ట్ అనమాట. మీ అందరికీ కూడా అంటే 5 డిఫరెంట్ రసం రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన సౌత్ ఇండియన్ థాలీలో రసం అనేది మెయిన్ కోర్స్లో ఒక భాగం కదా. సో మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మన రెగ్యులర్ డైట్లో రసం అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరింట్లో చేసుకుంటూ ఉంటారు. సో రోజు తీసుకునే ఈ రసాన్ని జస్ట్ చింతపండు రసంలో తాలింపు వేసుకుని తీసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. బోర్ కొట్టకుండా రోజుకొక రకంగా ఇలా రసం రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి, ఒకదాని మించి ఒకటనమాట. సో హెల్త్కి కూడా బెనిఫిట్గా ఉండే ఈ రసం రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ 5 డిఫరెంట్ రసం రెసిపీస్ని క్విక్గా చూసేద్దాం. ఫస్ట్ నేను చూపించబోయే రసం వచ్చేసి టమాటా రసం అండి. టమాటా రసం కోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి 4 మీడియం సైజులో ఉండే ఎర్రటి టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. ఇది వెయిట్లో వచ్చేసి 10 to 15 గ్రామ్స్ చింతపండు ఉంటుందండి. చింతపండుని కూడా వేసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి 1 కప్పు దాకా నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టి ఈ టమాటాలన్నీ కూడా మెత్తగా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఒక మ్యాషర్ని తీసుకుని బాగా మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసేసుకున్న తర్వాత 3 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి. అంటే 750 ml దాకా నీళ్లు వేసేసుకోండి. నీళ్లు వేసుకుని చేత్తో ఒకసారి బాగా పిసికి ఇందులో ఉండే పిప్పి మొత్తాన్ని కూడా తీసేసేయండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న రసాన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఈ టమాటా రసం తయారు చేసుకోవడానికి రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందామండి. దానికి 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వేయించే పని లేకుండా జస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి, లేదంటే రోట్లో వేసుకుని దంచి పెట్టేసుకోండి. ఇలా తయారు చేసుకున్న రసం పొడిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటర్లోకి యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం వేయండి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి తురుము కానీ లేదంటే ఎండు కొబ్బరి తురుము కానీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి పొంగొచ్చేంత వరకు మరిగించండి. పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక 5 to 10 minutes పాటు మరిగించండి, సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకుతో కొద్దిగా తాలింపు వేసేసి ఆ తాలింపుని రసంలోకి వేసేసి మిక్స్ చేసేసుకుంటే సూపర్ టేస్టీ టమాటా రసం రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను చూపించబోయే రసం వచ్చేసి లెమన్ రసం అండి. అంటే నిమ్మ పండులో ఉండే పులుపుతో మనం రసాన్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. దానికోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టుకుని వాటర్ లేకుండా ఆ పెసరపప్పుని గిన్నెలో వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 పచ్చిమిర్చిని చీల్చుకుని యాడ్ చేసుకోండి. అలాగే పెద్ద టమాటా అయితే 1, చిన్నవైతే 2 టమాటాలని ఇలా చేతిలో మ్యాష్ చేసేసి వేసేసేయండి. ఇందులోనే 1 కప్పు దాకా నీళ్లు పోసేసి ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 రెమ్మ కరివేపాకు వేసేసి ఈ పెసరపప్పు మెత్తగా ఉడికేంత వరకు కూడా స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా పెసరపప్పు అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఒక మ్యాషర్ని తీసుకుని బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకోవాలి. 3 కప్పుల దాకా నీళ్లు పోస్తున్నానండి, 750 ml అనమాట. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ మీద ఉంచండి. ఇప్పుడు ప్యారలల్గా వేరొక బర్నర్ మీద తాలింపు కోసం ఒక చిన్న గిన్నెను పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచు అల్లం అలాగే 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు తీసుకుని కొంచెం కచ్చాపచ్చగా దంచుకుని ఇందులో వేసేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపుని మనం స్టవ్ మీద పెట్టిన గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసి పొంగొచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే మరిగించుకుని పొంగు రాగానే మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు మరిగిస్తే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి తురుము అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఈ గిన్నెని స్టవ్ నుంచి పక్కకు దించండి. ఇలా స్టవ్ నుంచి పక్కకు దించుకున్న తర్వాత 10 నిమిషాల పాటు కొద్దిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ నిమ్మకాయని తీసుకుని ఆ నిమ్మరసాన్ని ఈ రసంలోకి యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, లెమన్ రసం కూడా రెడీ అయిపోయింది. బట్ ఈ లెమన్ రసంలో మీరు వేడిగా ఉండగానే లెమన్ని యాడ్ చేయొద్దు. చల్లారిన తర్వాత అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లెమన్ని యాడ్ చేసుకోవాలి. సో నిమ్మకాయతో కూడా రసం చూసేసాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించిపోయే రసం వచ్చేసి మసాలా రసం.
కొత్తగా ఉందా వినడానికి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మసాలా రసం తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా కోసం 1/2 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/4 టీ స్పూన్ దాకా మెంతులు తీసుకుని వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో మనకి మసాలా పౌడర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా తాలింపు గింజలు వేసి ఫ్రై చేయండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కానీ లేదంటే హాఫ్ ఉల్లిపాయను కానీ ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టమాటాని తీసుకుని ప్యూరీ లాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని ఈ తాలింపులో వేసేసి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 10 గ్రాములు అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని నీళ్ళల్లో నానబెట్టి ఆ చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఉడికించిన కందిపప్పుని యాడ్ చేసుకోండి. మనం పప్పు చేసుకుంటూ ఉంటాం కదా, పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇట్లా చేసుకుని పెట్టుకుంటాం కదండి. సో అలాంటప్పుడు కొద్దిగా పప్పుని పక్కకు తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనం రసం చేసుకునేటప్పుడు యూజ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ప్రత్యేకించి ఉడికించాలంటే కొంచెం పని కాబట్టి ఇలా చేసుకోండి. కందిపప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి మనం దంచి పెట్టుకున్న మసాలా పొడిని వేసేసేయండి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి కలపండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రసం కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల దాకా నీళ్లు పోస్తున్నాను. నీళ్లు పోసిన తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మరగనివ్వండి. ఇలా ఒక 15 నిమిషాల పాటు రసం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకుని పక్కకు దించుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. సో మసాలా రసం కూడా టేస్టీగా తయారు చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు అల్లం రసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కందిపప్పు, 1 టీ స్పూన్ దాకా మిరియాలు వేసి దోరగా లో ఫ్లేమ్లో లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వాటిని పక్కకు తీసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. తాలింపు గింజలు వేగిన తర్వాత 2 ఇంచుల దాకా అల్లాన్ని తీసుకుని కొంచెం పచ్చగా క్రష్ చేసుకుని ఆ అల్లాన్ని తాలింపులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం కొద్దిగా వేగిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని చీల్చుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని కూడా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ టమాటా ముక్కలు మగ్గడం కోసం కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఫ్రై చేసుకుని మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు ఇలా మెత్తగా మ్యాష్ అయిపోయిన తర్వాత ఇందులోకి నానబెట్టుకుని పక్కకు తీసుకున్న చింతపండు రసాన్ని 1/2 కప్పు దాకా వేసుకోండి. అలాగే 3 కప్పుల దాకా నీళ్లు కూడా పోసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం దంచుకుని పక్కన పెట్టుకున్న కందిపప్పు మిరియాల పొడిని వేసేసేయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని కూడా వేయండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని అంతా కూడా కలిపేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 15 నిమిషాల పాటు ఈ రసాన్ని మీడియంలో మరిగించండి. సో రసం అనేది ఇలా చక్కగా మరిగిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. అల్లం రసం కూడా రెడీ. ఇప్పుడు ఫైనల్గా మనం పెప్పర్ రసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మిరియాల రసం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మిరియాల రసం తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి. రసం తయారు చేసుకోవడానికి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసి ఫ్రై చేయండి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత కారానికి తగ్గట్టుగా 1 లేదా 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగేలోపు 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని రోట్లో వేసుకుని కొంచెం కచ్చపచ్చగా క్రష్ చేసుకుని ఈ తాలింపులో వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా వేసేసి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 గ్రాముల దాకా చింతపండుని తీసుకుని 1/2 కప్పు నీళ్ళల్లో నానబెట్టి చింతపండు రసాన్ని తీసి ఆ చింతపండు రసాన్ని తాలింపులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి రసం కోసం మనం 800 ml దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి.
నీళ్లు పోసిన తర్వాత కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రసాన్ని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే మీకు కావాలి అనుకుంటే సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి పొడిని కానీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మంచి అరోమాటిక్ పెప్పర్ రసం కూడా రెడీ అయిపోయింది. సో ఈ 5 రకాల రసం రెసిపీస్ చాలా బాగున్నాయి కదా. మీరు కూడా అన్ని వెరైటీస్ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఏ రసం మీకు బెస్ట్ అనిపించిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ 5 రెసిపీస్ కూడా ఒకదాని మించి ఒకటి టేస్ట్ ఉంటాయండి. దేనికది బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఎలాగో మనం రోజు రసాన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి రోజుకొక రకంగా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.